ల్యాండ్ లిటిగేషన్ లో ఉందని తెలుసు, లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు, హెచ్సియు ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి కూడా కేవలం పైన అసలు ఒక్క ఐసిఐసిఐ ఎవడైతే 10,000 కోట్లు ఇచ్చాడు, హ్యావ్ దే కమ్ ఫర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్? అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా? మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు ₹1,00,00,000 అప్పడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా? అసలు ఐసిఐసిఐ బ్యాంక్ వాడు ఎవడైనా వచ్చాడా ఈ భూమి మీదకి? ఈ భూమి కాడికి వచ్చిండా? ఈ భూమి నిజంగా టీజీఐఎస్సీదా కాదా చెక్ చేసిండా? ఏది జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాల్లు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈ 10,000 కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టాడు. అల్టిమేట్ గా ప్రభుత్వం కట్టాలి, ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది. రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే. అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలి. అల్టిమేట్ గా నేను అనేది ఏమంటే, ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో, ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం. 2 ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై చేసిన ఆర్థిక దోపిడీ. దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా, డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నా. ఊరికినే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు, పూర్తి వివరాలతో రాస్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్ తో సహా, డాక్యుమెంట్స్ తో సహా రాస్తున్నా. ఒక అడవి నమ్మడమే నేరం అంటే, బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే, కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే, ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు.